566 కేంద్రాల్లో మండలాల ప్రజావాణి అట. ప్రజల నుంచి 5410 వినతులు. కరీంనగర్లోని అత్యధికంగా 704 అర్జీలు. హాజరైన 10,753 మంది అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మండల ప్రజావాణి విశేషణ స్పందనట. రైట్, నిజంగా మంచి విషయమే. కానీ తెలంగాణ రాజధానిలో ఉన్నటువంటి ఈ ప్రజావాణిలో ఎంతమందికి న్యాయం జరుగుతుంది? ఎంతమంది పలు రకాలుగా వేల మంది వాళ్ళ యొక్క ఇబ్బందుల గురించి, వాళ్ళ యొక్క భూమిని ఒక రాజకీయ నాయకుడు దోచుకున్నాడని చెప్పేసి రకరకాలుగా రోజు ఒక వేలాది మంది సమస్యల కోసం వస్తారు. ఆర్టీసీ వాళ్ళు వస్తారు, ఉద్యమకారులు వస్తారు, ఉపాధ్యాయులు వస్తారు, నిరుద్యోగులు వస్తారు. మరి వాళ్ళందరికీ ఎంతమందికి న్యాయం జరిగింది? మీరు ఎంతమందికి న్యాయం చేశారు? ఒక్కసారి మైక్ పెట్టిన మన మైక్ పెడితే సీతక్క వచ్చినప్పుడు సీతక్క సరే అంటది, లోపల అధికారులు సరే అంటారు, మళ్ళా కొన్నటువంటి లోపల అధికారులు సరే అంటారు, ఏదో సంతకం చేసి ఇస్తారు, కనీసం పేపర్ కూడా ఇయ్యరు. సరే వస్తుంది పో, మీ కలెక్టర్కు మేము ట్రాన్స్ఫర్ చేసామా, కలెక్టర్ మీ గ్రామానికి వచ్చి లేకపోతే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి అక్కడ వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్తారు, లేకపోతే పోలీసు వాళ్ళు చూసుకుంటారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఈ విధంగా మాట్లాడతారు. కానీ ఒక వ్యక్తి ప్రజావాణిలోకి ఒక రోజు వచ్చినటువంటి వ్యక్తి, సరే ఒక్కరోజు వచ్చిండు, సమస్య తీరని 2 రోజులు వచ్చిండు, ఆ వ్యక్తి 10-20 సార్లు వచ్చినటువంటి వ్యక్తులు కూడా చాలా మందిని మేము అక్కడ వాయిస్లు తీసుకున్నాం, చాలా మంది మాట్లాడారు. సరే ప్రజావాణి అని చెప్పి పెట్టిరు. ప్రజావాణిలో ఎవరికి ఉపయోగం ఉంది? ఇక్కడ అసలు అధికారులు ఉండరు, అధికారులు ఉంటే ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఎందుకు ప్రజావాణిని పెట్టి ప్రజావాణి ద్వారా మేము డైరెక్ట్గా ప్రజలకు నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నట్టేనా? చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మా కుటుంబం ఎక్కువ అయిపోయింది, మాకు ఇల్లు కావాలి అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు పెట్టుకుంటే కొందరు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ ఊళ్ళలో వాళ్ళ మండల కేంద్రాల్లో. మాకు పరిస్థితి ఏంది? మా 3 పిల్లలు మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడం ఏంటి? మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు, మేమైనా వ్యవసాయం చేసుకుందామని వ్యవసాయ పొలం లేదు కాబట్టి ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తే బతుకుతామంటూ కూడా చాలా మంది కుటుంబాలు అక్కడికి వచ్చి విలపిస్తూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాయి. ఆ అధికారులు, లోపల అధికారులు సరే రేపు మాపురాపు అని చెప్పేసి పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏ విధంగా హైదరాబాద్ ప్రజావాణి ఏ విధంగా నడిచిందని చెప్పేసి మండల కేంద్రంగా ప్రజావాణి పెడితే నడుస్తుందా? ఒక్కసారి చూద్దాం. ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన మండల ప్రజావానికి విశేష స్పందన లభించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 565 మండల పరిషత్ కార్యాలయాలు, సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కలిపి మొత్తం 566 కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించారట. మొత్తం 5,410 వినతులు అందాయి. ఈ కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన 10,753 మంది అధికారులు హాజరయ్యారట. మండల కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్కులు, శాఖల వారీగా ప్రత్యేక కౌంటర్లు, తాగునీటి వసతులు కల్పించారట. ప్రజలు నేరుగా అధికారులను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అధికారులు ఆర్జీలు తీసుకొని రసీదులు ఇచ్చారు. వెంటనే ఆన్లైన్లో నమోదు చేసిన సంబంధిత శాఖలకు పంపించారట. ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా కేంద్రాలు హైదరాబాద్లోని ప్రజాభవన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రాల్లోనే అర్జీలు స్వీకరించారు. మండల కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు, శాఖల వారీగా కౌంటర్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారట. టాప్లో కరీంనగర్ జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్లో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. ఒక మండలానికి సగటున 47 అర్జీలతో కరీంనగర్ ముందంజలో ఉందట. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాకు సగటున 164 వినతులు వచ్చాయి. మండల స్థాయిలో వచ్చిన అర్జీలను శాఖల వారీగా విభజించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారట. క్షేత్రస్థాయిలోనే ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ప్రజావాణి ఉద్దేశమని రాష్ట్ర ఇన్ఛార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కె విద్యాసాగర్ తెలిపారట. మరి చూడాలి, ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ ప్రజావానికి దిక్కులేదు. మరి అక్కడ ఎవ్వరు కూడా వచ్చి ఎన్ని దరఖాస్తులు ఇచ్చుకున్నా, ఎన్ని అర్జీలు పెట్టుకున్నా, ఎన్ని సమస్యలు చెప్పుకుని విలపించినా, ఏడ్చినా, అక్కడ పండి బొరినా వాళ్ళను పోలీసులు అక్కడ నుంచి చెరిపేసే ప్రయత్నమే జరిగింది తప్ప మరి ప్రజావాణిలో ఇంతమందికి న్యాయం జరిగిందని చెప్పేసి మేము కూడా వినలే. మరి ఈ మండల కేంద్రాల్లో మరి అధికారులు డైరెక్ట్గా వీళ్ళు హైదరాబాద్కు రాకుండా అధికారులే డైరెక్ట్గా మండల కేంద్రాలకు వచ్చారు. మరి మండల కేంద్రాలకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళకి సమస్య వచ్చినటువంటి ప్లేస్కి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఏదైనా భూమి కబ్జా జరిగింది, మా భూమిని వేరే వ్యక్తి అతను సర్వేలో ఎక్కించుకొని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు, ఏమనంటే డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నాడు, మీ భూమి కాదు పో అని చెప్పేసి, ఆధారాలు ఏమున్నాయని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు అని చెప్తే మరి ఆ భూమిలోకి వెళ్ళి ఆ కొలిసి వాళ్ళ భూమిని వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతాయా? మరి చూడాలి ఈ మండల ప్రజావాణి ద్వారా మరి ఏం జరగబోతుందో ఏంటో అని చెప్పేసి మరొకసారి చూడాలి ఏంటి.